రాజధాని నగరం అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు నిర్మించడమే కాదు, ప్రపంచంలోనే టాప్ 5 మహానగరాలకు ధీటుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దీంతోనే నిన్న మొన్నటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి ఆ రాజధాని ప్రాంతం నేడు అన్ని వైపుల నుంచి భారీ యంత్రాలతో కలకలాడుతూ దర్శనమిస్తుంది. రైతుల యొక్క కళ్ళల్లో కూడా ఆనందం కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక అమరావతి రాజధాని అంటే 29 గ్రామాల్లో రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేయడానికి మొత్తం 13 జోన్లుగా విభజించారు. వాటిలో జోన్ 1, 2, 3, 6, 7, 8, 10, 11, 12 జోన్లో మాత్రం ఈ రిటర్నబుల్ ప్లాట్ల యొక్క అభివృద్ధి పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా రైతుల యొక్క ప్లాట్లలో ఈ రోడ్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్లాట్లు యొక్క లెవెలింగ్ కావచ్చు, అదేవిధంగా అండర్ డ్రైనేజీ పనులు కావచ్చు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక మంగళగిరి మండల పరిధిలోని పూలింగ్ గ్రామాలు అంటే విజయవాడ పడమర బైపాస్కు తూర్పు వైపు ఉన్నటువంటి నవలూరు, ఎర్రబాలెం, అదేవిధంగా బేదపూడి. ఇక ఈ బైపాస్ రోడ్డుకి పడమర వైపున కిష్టాయపాలెం, అదేవిధంగా కురగల్లు, నిడమరు గ్రామాలు మొత్తం 6 గ్రామాలు జోన్ నెంబర్ 12 కింద చేర్చారు. ఈ జోన్ 12లో ఇప్పటికే రైతుల యొక్క ప్లాట్ల అభివృద్ధిలో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ అంటే 40 అడుగులు 60 అడుగులతో నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. అన్ని వ్యవస్థలు అండర్ డ్రైనేజీ, వాటరు, కేబుల్ ఇట్లా సమస్తం ప్రైవేట్ వెంచర్స్కి ధీటుగా ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఎంత త్వరగా ఈ యొక్క రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి జరిగితే అంత త్వరగా తమ యొక్క ప్లాట్లకి మార్కెట్లో మంచి డిమాండ్ వస్తున్నటువంటి కొండంత ఆశతో మాత్రం ఈ ప్రాంత రైతులు ఉన్నారు. సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని అంటున్నారు అధికారులు. రాజధాని ప్రాంతంలో దాదాపు 66,000 ప్లాట్లు అంటే కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు ఉండగా వాటిలో ఇప్పటికే మెజారిటీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఇటీవల కాలంలో రాజధాని ప్రాంత రైతులకు ఊరట కలిగించేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వాటిలో పట్టా భూములకు సమానంగా అసైన్ భూములకు కూడా ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ లాంటి ప్లాట్లకు బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజానీకం రైతులు కూడా ఎంత త్వరగా ఈ ప్లాట్లు అభివృద్ధి చెందితే అంత త్వరగా తమ యొక్క భూములకు విలువ పెరుగుతుందనేటువంటి ఆశ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ప్లాట్ల అభివృద్ధితో పాటు ఆ గ్రామాల అభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది. వాటిలో జోన్ 8లో ఉన్నటువంటి కిష్టాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆ 4 గ్రామాలకు ఇప్పటికే భారీ నిధులు కేటాయించింది. టెండర్లు కూడా ఖరారు చేశారు. రిటర్నబుల్ ప్లాట్లకి ఏ విధంగా అయితే రోడ్లు, అదేవిధంగా కరెంటు, డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మెరుగుపరుస్తున్నారో అదేవిధంగా ఈ గ్రామాల్లో కూడా భారీ స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన నిర్మాణ పనులు చివరి దశ చేరుకున్నాయి. సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఇప్పటికే ప్రకటించారు.